ఏపీలో ప్రధాన ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 27న ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఇప్పటికే పోలవరం నిర్మాణాలపై నిపుణులు బృందం నివేదిక ఇవ్వగా తానే స్వయంగా పనులను పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ప్రధాన ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 27న ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఇప్పటికే పోలవరం నిర్మాణాలపై నిపుణుల బృందం నివేదిక ఇవ్వగా తానే స్వయంగా పనులను పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. భార్గవ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టును సకాలంలో 2028 లోపు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడా నడుం కట్టిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే తొలి పర్యటన ఇక్కడి నుంచి ప్రారంభించగా ఇప్పుడు మళ్ళీ ఈ నెల 27వ తేదీ వచ్చే బుధవారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ స్వయంగా రాబోతున్నారు. ఇప్పటికే అటు పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి ఇంకా నిర్మాణం చేపట్టవలసిన ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో ఎర్టికమ్ రాక్ఫిల్ డ్యామ్, దాని నిర్మాణానికి సంబంధించి కూడా విదేశీ నిపుణుల బృందం, అంతర్జాతీయ నిపుణుల బృందం, పీపీఏ ఇరిగేషన్ నిపుణులు అందరూ కూడా వచ్చి దాదాపు 6 రోజుల పాటు ఇక్కడే ఉండే పూర్తి అధ్యయనాలు చేశారు. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. పాత డయాఫ్రామ్ వాల్ పనిచేయదు, దానికి 20 మీటర్ల ముందు స్థానంలో కొత్తగా మరో డయాఫ్రామ్ వాల్ నిర్మించాలంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిర్మాణాలపై కూడా వారు డిజైన్లు ఏవైతే ఉంటాయో ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలపై కూడా వారు ఒక నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఏ విధంగా నిర్మాణ పనులు ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలను పూర్తిగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు చంద్రబాబు కూడా రాబోతున్నారు. ఆ రోజే పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణులు గాని, అలాగే కేంద్ర జల సంఘం నిపుణులు కూడా ఆ రోజు చంద్రబాబుతో పాటు పర్యటనలో పాల్గొని పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ నిర్మాణానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏదైతే దెబ్బతిందో ఆ ప్రాంతంలో కొత్త నిర్మాణం చేసేటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు తొలుత పర్యటిస్తారు. అక్కడ పర్యవేక్షించి ఆ తర్వాత ఎర్టికమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా పనులను కూడా ఆయన ఏ విధంగా ప్రారంభించాలంటే అంశాలపై కూడా పూర్తిగా అధికారులతో చర్చిస్తారు. అనంతరం సమీక్ష కొండపై ప్రాంతంలో ప్రాజెక్టు కార్యాలయంలో కూడా సమీక్షలో పాల్గొని జనవరి నుంచి ఏదైతే డయాఫ్రామ్ వాల్ కొత్త నిర్మాణాన్ని ప్రారంభించి 2028 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళట అంశాలకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వెల్లడించినప్పటికీ జలవనరుల శాఖకు కూడా ఈ సమాచారం చేరవేసి అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా వారికి చెప్పినట్లయితే మనకు తెలుస్తోంది. జలవనరుల శాఖ అధికారులు మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో కూడా సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తిగా పేపర్ పై ప్రతి ఒక్కటి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళినటువంటి అంశాలను క్లారిటీగా కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ గా 2,500 కోట్లు ఇచ్చారు కాబట్టి మిగిలిన నిధులు కూడా సకాలంలో వచ్చే విధంగా ఎంపీలు కూడా కృషి చేయాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా ముందుగానే సమాయత్తం చేసి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వారు వివరించి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి అటు ఏలూరు ఎంపీ గాని, అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సీఎం చంద్రబాబుతో మరికొన్ని అంశాలపై, ప్రధానంగా నిర్వాసితుల అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధలు ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నిర్వాసితుల అంశం పెండింగ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకోవాలంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రాత్రి